ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసి తీవ్రంగా టార్చర్ చేసిన కేసులో నలుగురిని తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలియపరిచారు. కాకినాడ జిల్లా పెద్దాపురం చెందిన ఇద్దరు యువకులను కారులో కిడ్నాప్ చేసి తెనాలి తీసుకొచ్చి తీవ్రంగా టార్చర్ చేస్తున్న కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా ఒకరు పరారులో ఉన్నట్లు తెనాలి 3 టౌన్ సిఐఎస్ రమేష్ బాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 టౌన్ పిఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను సిఐ రమేష్ బాబు తెలిపారు. తెనాలి నందులపేటకు చెందిన మన్నే మణిదీపుకు, కాకినాడ జిల్లా పెద్దాపురంకు చెందిన జానా సతీష్ మరికొందరితో ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో సతీష్ తన స్నేహితుడు పండుతో కలిసి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వమని మణిదీపును అడుగుతున్నాడు. డబ్బులు ఇస్తాను రమ్మంటూ మణిదీపు, సతీష్ అతని స్నేహితుడు పండుని ఈ నెల 14న విజయవాడ రప్పించారు. మణిదీపు, ఉప్పు రంగారావు, పెనమలూరి ఆదం, కోట ప్రేమ్చంద్, బత్సలకూర రవీంద్రబాబుతో కలిసి విజయవాడ వెళ్లి ఇద్దరిని కిడ్నాప్ చేశారు. కారులో తెనాలి తీసుకొచ్చి సుల్తానాబాద్ సమీపంలో ఒక గదిలో బంధించి తీవ్రంగా టార్చర్ చేశారు. తీవ్రంగా కొట్టడంతో పాటు వారికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. వారి బారి నుండి తప్పించుకున్న సతీష్, పండు 3 టౌన్ పోలీసులకు ఆశ్రయించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. బత్సలకూర రమేష్ పరారులో ఉన్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ప్రకాశ్ రావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున క్రైమ్ నెంబర్ 39/25 అండర్ సెక్షన్ 137 క్లాస్ 2, 109 క్లాస్ 1, 127 క్లాస్ 2, 118 క్లాస్ 1, రెడ్ విత్ 3 and 5 బిఎన్ఎస్ కేసులో అరెస్ట్ చేయబడిన ముద్దాయిలు. వీళ్ళు ఏంటంటే ఈ సెక్షన్స్ అన్నీ ఏంటంటే కిడ్నాపు, అబ్డక్షను, అటెంప్ట్ కమిట్ మర్డరు చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ముఖ్యంగా మన్నే మణిదీపు, ఉప్పు రంగారావు, అలానే పెనమలూరి ఆదాము అనేవాళ్ళు ఈ ముగ్గురు కలిపి కంప్లైంట్ జానా సతీష్ అనే అతను నేటివ్ ఆఫ్ పెద్దాపురం విలేజ్. అక్కడి నుంచి అతను ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుదామని చెప్పి హైదరాబాదు వెళ్తాడు. హైదరాబాదులో ఈ మన్నే మణిదీప్ అనే కుర్రాడు మనకి 2020కి విజ్ఞాన కాలేజీలో బీటెక్ చదివి అక్కడ ఈ కుర్రాడు టాపర్ అప్పట్లో. ఇతను ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ అని చెప్పి హైదరాబాద్ పోతాడు. అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత ఒక స్పా సంబంధించిన వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడి తన చెడు వ్యసనాలకి అలవాటు పడిపోతాడు. ఈ మన్నే మణిదీపు అనే కుర్రాడు మన 2 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కవిరాజ పార్కు నందులపేట ఏరియా సంబంధించిన కుర్రాడు. ఈ కుర్రాడు అక్కడ చెడు వ్యసనాలకి బానిసైపోయి అక్కడ ఒక కంపెనీ పెడతాడు. ఆ కంపెనీలో సేవకుడుగా ఈ జానా సతీష్ అనే కుర్రాడిని జాయిన్ చేసుకుంటారు. అరే ఈ కంపెనీ పెడతా ఉన్నాము, దీంట్లో ఏమన్నా నష్టాలు కానీ లాభాలు కానీ వచ్చినప్పుడు దాన్ని షేర్ చేస్తాము, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండరా, ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ వస్తే పోలీసు వాళ్ళు కానీ అంటే నేను పట్టుకోవడాలు ఏమైనా జరిగినప్పుడు నేనేదో నడుపుతుందని చెప్పు, నువ్వు జైలుకి పోతే నేను ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టి తీసుకొస్తాను, నేను వెనకాలగా ఉంటే నీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి నమ్మకంగా చెప్పి అతన్ని ఒప్పిస్తాడు. అదేవిధంగా ఇతను 2024 ఫోర్త్ మంత్లో ఈ కంపెనీ మీద రైడ్ చేయడం, అట్లానే వాడేదో కేసులో ఇరుక్కోవడం, వాడు కోర్టులోకి వెళ్ళడం ఫిలిం నగర్ ఏరియాలో జరిగిందని చెప్పి అతను చెప్తాడు మౌఖికంగా. చెప్పిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన 2 నెలల సంబంధించిన జీతము ఇవ్వకుండా ఈ మణిదీప్ ఎప్పుడైతే కేసు అవుతుందో ఈ మణిదీప్ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి వేమూరు ఏరియాలో ఇక్కడ ఒక మిర్చి సంబంధించిన మిషన్ పెట్టి మిర్చి పౌడర్ సంబంధించిన కంపెనీ నడుపుతూ ఉంటాడు. అతను పూర్తి నెగ్లెక్ట్ చేస్తాడు. అతను మాట్లాడి కాల్ చేసి విసిగిపోయి 13వ తారీఖు సాయంత్రము ఇతనితో కాల్ చేస్తాడు మణిదీప్ నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఏంది ఇవ్వడం లేదు, నువ్వు ఈ విధంగా చేసావంటే కోర్టులో నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడం ఏంటి, కోర్టులో నేను జడ్జి గారి సమక్షంలో చెప్తానని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఈ పెనమలూరి ఆదాం అనే అతనుకి మిర్చి సప్లై చేస్తూ ఉంటాడు. పెనమలూరు ఆదాం ఏం చేస్తాడంటే అతను ఇక్కడ క్యాటరింగ్ వర్క్ నడుపుతూ ఉంటాడు. క్యాటరింగ్ సంబంధించిన యూనిట్ ఉంటుంది. అతను ఏం చేస్తాడు, అతని దగ్గర పనిచేసే ఉప్పు రంగారావు అనే కుర్రాడు రౌడీ షీట్ ఉంటాడు. అంటే నేను ఒక్కడినైతే కస్టమరా, ఉప్పు రంగారావు ఉన్నాడు నా శిష్యుడేవాడు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉప్పు రంగారావు సపోర్ట్ తీసుకొని
అతని యొక్క జైలో కారు ఉంటుంది. ఆ కారులో వెళ్ళిపోయి 13 తారీఖు రమ్మంటే నేను 14 ఉదయం వస్తానంటాడు. ఆ ఉదయం వస్తాను వాడిని గుంటూరు మన విజయవాడ రైల్వే స్టేషన్కి పిలిపించుకొని అక్కడి నుంచి పికప్ చేసుకుంటాడు. పికప్ చేసుకొని నేరుగా అతని యొక్క సుల్తానాబాద్లో అతని యొక్క యూనిట్ ఉంటుంది. ఈ క్యాటరింగ్ సంబంధించి నడుపుతూ ఉంటారు. ఆ యూనిట్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో తీసుకెళ్ళి వాడిని కొట్టడం, అట్లనే వాడిని ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం, ఇబ్బంది పెట్టడం అన్నీ చేస్తారు. వాడి పక్కన తీసుకొచ్చిన సపోర్ట్ ఉన్న కుర్రోడిని కూడా పక్కన కూర్చోబెడతారు. కొట్టి వాడిని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేస్తామని చెప్పి వాడిని బెదిరించి గందరగోళం చేయడం జరుగుతుంది. ఈ లోపల వీడు తప్పించుకొని పారిపోయి మా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముద్దాయిలు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. మేము ఈ రోజున ఉదయం 9 గంటలకి నందివెలుగు దగ్గర ఉన్నటువంటి అక్కడ మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడి నుంచి మనం వాళ్ళని పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళు వెహికల్ అట్లానే ఈ 4 ముద్దాయిల్ని అక్కడ వెహికల్ ఆపి పట్టుకోవడం, ఈ రోజున తీసుకొచ్చి రిమాండ్కి రెడీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే కుర్రవాళ్ళు అతను విజ్ఞాన కాలేజీ ఆ బ్యాచ్లో టాపర్ అయినటువంటి వాడు ఒక్కసారిగా చెడు వ్యసనాలకి అలవాటైపోయి ఈ విధంగా ఈ బ్యాడ్ ఫెలోస్ తోటి చేయగలిపి జీవితాన్ని అంటే మంచి జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది.